వెల్కమ్ బ్యాక్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మరి ఈ సెషన్లో మనం నదీ వ్యవస్థలో భాగంగా ద్వీపకల్ప నదీ వ్యవస్థ, పెనిన్సులార్ రివర్ సిస్టమ్ అంటాం. మరి ద్వీపకల్ప నదీ వ్యవస్థ అంటే ఇక్కడ మనకి నీటి లభ్యత అనేది వర్షాధారంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రయాణించేటటువంటి నదులను వర్షాధార నదులు, సీజనల్ రివర్స్గా మనకి పిలవడం జరుగుతుంది. మరి ఈ ద్వీపకల్ప నదీ వ్యవస్థలో నదులు ప్రధానంగా వక్రతలు అనేవి మనకి లేకుండా ప్రయాణిస్తాయి అనేది మనం చెప్పొచ్చు. అంటే తక్కువ వక్రతలను కలిగి ప్రయాణించే నదులు ఏంది అంటే ద్వీపకల్ప నదీ వ్యవస్థ. మరి ఈ ద్వీపకల్ప పీఠభూమి తూర్పు దిశలో వాలి ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి 90% నీరు అనేది తూర్పు దిశగా ప్రయాణించి బంగాళాఖాతంలో మనకు కలుస్తుంది. కేవలం 10% నీరు మాత్రమే పడమర దిశగా ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది అనేది మనం చూసాం. అయితే నదుల యొక్క సంఖ్య పరంగా చూస్తున్నప్పుడు 77% నదులు తూర్పు దిశగా ప్రయాణించడం జరుగుతుంది. కేవలం 23% నదులు మాత్రమే పడమర దిశగా మనకి ప్రయాణిస్తాయి అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మరి ఇందులో ముందుగా పడమరగా ప్రయాణించే నదులు, వెస్ట్వార్డ్ ఫ్లోయింగ్ రివర్స్ అనే వాటిని మనం చూద్దాం. మరి పడమరగా ప్రయాణించే నదుల్లో మనం చూస్తే ప్రధానంగా నర్మదా, తపతి, మాహీ, సబర్మతి అవి మాత్రమే మనం చూసాం. అవి కాకుండా ఈ పశ్చిమ కనుమల్లో పడమర దిశగా ప్రయాణించేటటువంటి నదులు మీరు రాష్ట్రాల పరంగా చూస్తే కేరళ రాష్ట్రంలో మనకి పెరియార్ అనే నది అండ్ భరతపూజ అనేటటువంటి నది. సో ఈ భరతపూజ అనేటటువంటి నదినే పొన్నని నది అని కూడా పిలవడం జరుగుతుంది. మన కేరళ రాష్ట్రంలో పొడవైన నదిగా కూడా ఈ పొన్నని అనే నదిని మనం చెప్పొచ్చు. దీనితో పాటుగా మనకి కుంతి పూజ అనేటటువంటి నది, ఇవి మనకి పడమరకు వెళ్ళేటటువంటి నదులు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కేరళలో ఉన్నటువంటి పెరియార్ నది మీద నిర్మించినటువంటి ఆనకట్టనే ముల్ల పెరియార్ డ్యామ్. ఈ ముల్ల పెరియార్ అనే ఆనకట్ట వివాదం తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్యలో ఉందని చెప్పొచ్చు. అలాగే మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి భరత పూజ అనేటటువంటి నది పైన సైలెంట్ వ్యాలీ అనేటటువంటి ఒక జల విద్యుత్ కేంద్రాన్ని మనకు నిర్మించడం జరుగుతుంది. ఆ సైలెంట్ వ్యాలీ అనేటటువంటి జల విద్యుత్ కేంద్రం కూడా దాని నిర్మాణానికి వ్యతిరేకంగా సైలెంట్ వ్యాలీ అనేటటువంటి పర్యావరణ ఉద్యమం కూడా కేరళ ప్రాంతంలో జరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత మనకి కర్ణాటక రాష్ట్రంలో మనం చూస్తే ఉన్నటువంటి పడమరకు వెళ్ళే నదుల్లో శరావతి, ఆ శరావతి నది మీదనే ఉన్నటువంటి ప్రముఖ జలపాతం జోగ్ లేదా జోర్సెప్ప అనే జలపాతం మనకు ఉంటుందని చెప్పాలి. మరి దీనితో పాటుగా నేత్రావతి, బెడ్తి, తాద్రి, కాళిగంగవల్లి ఇది కూడా మనకి పడమరకు వెళ్ళేటటువంటి నదులుగానే గమనించాలి. మరకపోతే గోవా రాష్ట్రంలో మనం చూస్తే జువార్, రాచోల్, మాండవి, ఆ మాండవి అనేటటువంటి నదినే మహదాయి అనేటటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుందమ్మా. ఇవి మనకి గోవా రాష్ట్రంలో పడమరగా ప్రయాణించేటటువంటి నదులు. ఇకపోతే మనకి మహారాష్ట్రలో మనం చూస్తే నర్మదా, తపతి అండ్ వైతరణి అనేటటువంటి నదిగా మనం చెప్పొచ్చు. మరకపోతే గుజరాత్ అనేటటువంటి రాష్ట్రంలో మనం చూస్తే ఇక్కడ నర్మదా, తపతి, ఎందుకంటే నర్మదా, తపతి అనే నదులు మహారాష్ట్ర నుంచి గుజరాత్ వైపుగా ప్రయాణించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూస్తే మాహి,
సబర్మతి, దాదర్, శత్రునిజా, ఇవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రంలో పడమరగా ప్రయాణించే నదులు. నర్మదా తపతితో పాటుగా మాహి, సబర్మతి, దాదర్ అండ్ శత్రునిజా అనే మనం చూడాలి. మరి ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే ఈ పడమరకు వెళ్ళేటటువంటి నదుల్లో మనం ముఖ్యంగా డిస్కస్ చేయాల్సినటువంటి నదులు మనం చూస్తే నర్మదా, తపతి, మాహి అండ్ సబర్మతి అనేటటువంటి నదులు. సో ఇవి మనకి ముఖ్యంగా మనం డిస్కస్ చేయాల్సిన నదులు. ఇవన్నీ కూడా మీరు పేర్లు తెలుసుకోవాలి. కేరళ రాష్ట్రంలో పెరియార్, భరత పూజ, కుంతి పూజ. కర్ణాటక రాష్ట్రంలో శరావతి, నేత్రావతి, బెడ్తి, తాద్రి, కాళిగంగవల్లి. గోవా రాష్ట్రంలో జువార్, రాచోల్, మాండవి లేదా మహదాయి. అండ్ మహారాష్ట్రలో నర్మదా, తపతి, బైతరణి. అది మనకి గోదావరికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న నదిగా చెప్పొచ్చు, బైతరణి. అండ్ గుజరాత్ రాష్ట్రంలో నర్మదా, తపతి, మాహి, సబర్మతి, దాదర్ అండ్ శత్రునిజా అనేటటువంటి నదులు. సో వీటిలో మనం ఇప్పుడు ఒక్కొక్క నది గురించి మనం చూస్తే ముందుగా నర్మదా. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్స్ కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు కలవు మరియు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కి నూతన బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు ఈ కింది ఫోన్ నెంబర్స్ ని సంప్రదించగలరు. చూడమ, నర్మదా అనేటటువంటి నదిని మనం పరిశీలించినట్లయితే భారతదేశంలో ఇట్లా మనకి అడ్డంగా విభజిస్తూ 2 పర్వత శ్రేణులు అనే మనకు ఉంటాయి. ఆ పర్వత శ్రేణుల్లో పైన ఉన్న పర్వతాలని వింధ్య అని, కింద ఉన్నటువంటి పర్వతాలని సాత్పురా శ్రేణులు అంటాం. ఈ వింధ్య అండ్ సాత్పురా పర్వత శ్రేణులని వేరు చేస్తూ మనకి ప్రయాణిస్తున్నటువంటి నదియే నర్మదా నది అనేది మనం చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ అన్న. నర్మదా నది ఎవరెవరిని వేరు చేస్తూ మనకి ప్రయాణిస్తుంది అంటే వింధ్య అండ్ సాత్పురా. ఆ 2 పర్వత శ్రేణులకు మధ్యలో ఏర్పడినటువంటి పగులు లోయల్లో ప్రయాణిస్తున్న నది అనేది మనం చెప్పాలి. మరి నర్మదా నది గురించి మనం చూస్తే నర్మదా నది యొక్క జన్మస్థానం అనేది మధ్యప్రదేశ్లో అమర్ కంటక్ అనేటటువంటి ప్రాంతంలో మనకి ఇది జన్మిస్తుందమ్మా. మనం ఆల్రెడీ అమర్ కంటక్ దగ్గర జన్మిస్తున్న నదిగా ఇంకో నదిని గమనించాం, సోన్ అనేటటువంటి నది. ఆ సోన్ అనే నది కూడా అమర్ కంటక్లో జన్మించి ఉత్తర దిశగా ప్రయాణించి పాట్నాకు సమీపంగా గంగా నదిలో కలుస్తుందని చెప్పాం. మరి అదే ప్రాంతం వద్ద జన్మిస్తున్న నదియే నర్మదా నది. మరి ఈ నర్మదా నది మధ్యప్రదేశ్లో జన్మించి 3 రాష్ట్రాల్లో మనకి ప్రవహించడం జరుగుతుంది. ఆ ప్రవహించే 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్. చూడండి, మనకి నర్మదా నది ప్రవహించే రాష్ట్రాలను పరిశీలిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయాణిస్తుందమ్మా. ఈ 3 రాష్ట్రాల్లో కలిపి అది ప్రయాణిస్తున్న మొత్తము దూరం 1312 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుంది. అయితే ఐ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్లో మనకి ఈ నర్మదా నది అధిక భాగం ఏ రాష్ట్రంలో విస్తరించిందని అడుగుతాడు. ఈ 3 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో 87% నర్మదా యొక్క పరివాహక ప్రాంతం ఉంటే మహారాష్ట్రలో కేవలం 1.5% మాత్రమే ఉంటుంది. రిమైనింగ్ 11.5% వచ్చి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. కొంచెం ఎస్ఐ అండ్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్లో వాటి యొక్క పరివాహక ప్రాంతం ఎంత శాతం విస్తరించిందని కూడా అడుగుతాడు. చూసుకోండమ్మా, అత్యధికంగా మధ్యప్రదేశ్లో 87%. తరువాత మనం చూస్తే మహారాష్ట్రలో కేవలం 1.5% అండ్ గుజరాత్లో 11.5% నర్మదా నది విస్తరించిందని చెప్పాలి. మరి మొత్తంగా ప్రయాణించే దూరం 1312. ఇది చివరికి మనకి గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబట్. చూడమ్మ, ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనే ఈ ప్రాంతంలో బ్రోచ్
ఈ బ్రోచ్ అనే నగరానికి సమీపంగా అరేబియా సముద్రంలో కలుస్తుంది అనేది మనం చెప్పాలి. అంటే నర్మదా నది మనకి ఏ సముద్రంలో కలుస్తుంది అంటే అరేబియా. ఏ ప్రాంతం వద్ద కలుస్తుంది అంటే గల్ఫ్ ఆఫ్ కంబట్లో భాగంగా ఉన్నటువంటి బ్రోచ్ అనేటటువంటి ప్రాంతంలో మనకు కలుస్తుంది అరేబియాలో నర్మదా నది. మరకపోతే నెక్స్ట్ ఈ నర్మదా నది యొక్క ఉపనదులు అనే వాటిని మీరు పరిశీలించినట్లయితే ఈ ఉపనదులు ముఖ్యంగా మనం చూస్తే తావా, దూధి, హిరన్, బంజర్, షక్కర్, ఓర్సాంగ్, పరిపాన్, బర్హాన్, కోలార్, కుంది. ఇవి మనకి నర్మదా నది యొక్క ఉపనదులమ్మ. చూసుకోండి, తావా, దూధి, హిరన్, బంజర్, షక్కర్, ఓర్సాంగ్, పరిపాన్, బర్హాన్, కోలార్, కుంది అనేవి మనకి నర్మదా నది యొక్క ఉపనదులుగా మనం చెప్పాలి. మరకపోతే ఈ నర్మదా నది వింధ్య సాత్పురా పర్వతాల మధ్యలో ఏర్పడిన పగులు లోయల్లో ప్రయాణిస్తుంది కాబట్టి దీనిని పగులు లోయ నది, రిఫ్ట్ వ్యాలీ రివర్గా పిలవడం జరుగుతుంది. ఆ పగులు లోయ ఏర్పడిన విధానంలోనే మనకి విధీర్ణ దరి అనే దాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి విధీర్ణ దరి అనొచ్చు. ఆ విధీర్ణ దరినే మనం ఇంగ్లీష్లో గ్రాబెన్ రివర్ అని లేదా మార్బుల్ నదిగా పిలవడం జరుగుతుందమ్మా. సో ఇవి మనకి నర్మదా నది యొక్క మారు పేర్లుగా చెప్పాలి. చూడండి, నర్మదా నది యొక్క మారు పేర్లలో మనం ముఖ్యంగా చూస్తే పగులు లోయ నది లేదా విధీర్ణ దరి. ఆ విధీర్ణ దరి అనే పదాన్నే మనం ఇంగ్లీష్లో గ్రాబెన్ రివర్ అంటున్నాం. అండ్ మార్బుల్ నదిగా పిలువబడే నది ఏది అన్న నర్మదా నది అనేది చెప్పాలి. మరకపోతే ఈ నర్మదా నది మీద ఏర్పడినటువంటి ప్రముఖమైన జలపాతాలు అనే వాటిని మనం పరిశీలిస్తే అందులో ముఖ్యంగా మనకి నర్మదా నది పైన ఏర్పడిన జలపాతం మధ్యప్రదేశ్లో జబల్పూర్ దగ్గరలో ధువందారా. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ ధువందారా అనేటటువంటి జలపాతాన్నే మార్బుల్ జలపాతము అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది ఇదివరకు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో మనకు అడిగిన బిట్టు. మార్బుల్ జలపాతంగా పిలువబడే జలపాతం ఏది? సో మార్బుల్ జలపాతము అంటే ధువంధారా అని చెప్పాలి. దీన్నే క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అని కూడా పిలుస్తారమ్మా. దీన్ని పిలిచేటటువంటి మరి యొక్క పేరు క్లౌడ్ ఆఫ్ మిస్ట్గా పిలువబడేది ఏది అన్నా ధువంధార. ఈ ధువంధారతో పాటుగా మనం చూస్తే కపిలధార అండ్ సహస్రధార, ఇవి నర్మదా నది మీద ఏర్పడిన ప్రముఖ జలపాతాలు. చూసుకోండి, ఏ జలపాతాలు ఏర్పడ్డాయంటే ధువంధార, కపిలధార అండ్ సహస్రధార అనేటటువంటి జలపాతాలు నర్మదా నది మీద మనకి ఏర్పడ్డాయి అనేది గమనించాలి. మరకపోతే ఈ నర్మదా నది వలన గుజరాత్లో మనకి ఏర్పడినటువంటి దీవి ఏది అంటాడు. సో ఈ గుజరాత్లో ఏర్పడినటువంటి ప్రముఖ దీవి ఆలియా భట్. మనకి ఈ ప్రాంతంలో పెట్రోలియం అండ్ సహజవాయు బావి అనేది కూడా ఉందన్న ఆలియా భట్ ప్రాంతంలో. అది కూడా మొన్న రీసెంట్గా తెలంగాణ ఎస్ఏ ఎగ్జామినేషన్లో అడిగాడు. ఆలియా భట్ అనేటటువంటి చమురు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉందని చెప్పి గుజరాత్ రాష్ట్రము అనేది తీసుకోవాలి. మరి ఈ ఆలియా భట్ అనేటటువంటి దీవి ఏ నది వలన మనకి ఏర్పడింది అంటే నర్మదా నది వలన మనకి ఏర్పడింది అనేది చెప్పాలి. సో ఇది నర్మదా నదికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఇట్లా కొంచెం క్లియర్గా చూసుకోవాలి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్స్ కి లాంగ్ టర్మ్ బ్యాచ్లు కలవు మరియు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ కి నూతన బ్యాచ్లు ప్రారంభం. మరిన్ని వివరాలకు
ఈ కింది ఫోన్ నెంబర్స్ని సంప్రదించగలరు. మరి తరువాత మనం చూస్తే ఈ నర్మదా అనేటటువంటి నదికి సమాంతరముగా ప్రయాణిస్తున్నటువంటి నది. సో ఇట్లా నర్మదా అనేది ప్రయాణిస్తే దానికి ప్యారలల్గా ఈ పైన మనకి వింధ్య, సాత్పురా, మధ్యలో నర్మదా, ఆ నర్మదాకి కిందన తపతి, ఆ తపతి అనేది సాత్పురా అండ్ అజంతా కొండల మధ్యలో నుంచి ప్రయాణిస్తుందమ్మా. చూసుకోండి, ఏ కొండల మధ్యలో? సాత్పురా మరియు అజంతా కొండల మధ్యలో మనకి ప్రయాణిస్తున్నటువంటి నది ఏది అంటే తపతీ నది అనేది చెప్పాలి. మరి తపతీ నది యొక్క జన్మస్థానాన్ని మనం చూసినట్లయితే ఇది కూడా మనకి మధ్యప్రదేశ్లో బెటువల్ అనేటటువంటి జిల్లాలో ముల్టాయ్ అనేటటువంటి ప్రాంతంలో జన్మిస్తుందమ్మా. చూడండి, తపతీ నది యొక్క జన్మస్థానం ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో బెటువల్ అనేటటువంటి జిల్లాలో ముల్టాయ్ అనే ప్రాంతంలో మనకి జన్మిస్తుంది. మరి తపతీ నది కూడా 3 రాష్ట్రాల మీదుగా ప్రవహించడం జరుగుతుందమ్మా. ప్రయాణించేటటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే 3 రాష్ట్రాల ద్వారా ప్రయాణిస్తుంది. సేమ్ 3 రాష్ట్రాలమ్మా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అండ్ గుజరాత్ రాష్ట్రాల్లో మనకి ప్రయాణించడం జరుగుతుందని చెప్పాలి. మరి ఈ 3 రాష్ట్రాల్లో కలిపి ఇది మొత్తంగా 724 కిలోమీటర్ల దూరాన్ని ప్రవహిస్తుందమ్మా. అంటే మనకి తపతీ నది ప్రయాణించే మొత్తము దూరం ఎంత అంటే 724. అందులో మధ్యప్రదేశ్లో 15%, మహారాష్ట్రలో 75% అండ్ మహారాష్ట్రలో మనకి 79% అండ్ గుజరాత్లో 6% మాత్రం ప్రవహిస్తుందని చెప్పాలి. అంటే మనకి తపతీ నది అత్యధిక భాగం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్ర 79%. అదే మనం నర్మదా నదిని చూస్తున్నప్పుడు నర్మదా నది అత్యధిక భాగం మనకి ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది మధ్యప్రదేశ్లో 87% విస్తరించిందని చూసాం. కానీ మనకి తపతీ నది మాత్రం మహారాష్ట్రలో అత్యధికముగా 79% మనకు విస్తరించిందని చెప్తాం. మరి ఫైనల్గా ఇది కూడా గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబట్, ఈ గల్ఫ్ ఆఫ్ కంబట్ అనేటటువంటి ప్రాంతంలోనే సూరత్ చూసుకున్నామా. సూరత్ నగరానికి సమీపముగా అరేబియా సముద్రంలో మనకు కలుస్తుంది అనేది చెప్పాలి. మన నర్మదా నది గల్ఫ్ ఆఫ్ కంబట్లోనే అండ్ తపతీ నది కూడా గల్ఫ్ ఆఫ్ కంబట్లోనే. అయితే నర్మదా బ్రోచ్ అనేటటువంటి ప్రాంతానికి దగ్గరగా అరేబియాలో కలిస్తే తపతి అనేది సూరత్కి నియరెస్ట్గా అరేబియా సముద్రంలో కలవడం జరుగుతుందని చెప్పాలి. మరకపోతే ఈ తపతీ నది యొక్క ఉపనదులు అనే వాటిని మనం పరిశీలిస్తే ఆ ఉపనదుల్లో మనకి పూర్ణ, బెతుల్, అరుణవతి, పాట్కి, గిర్నా, గంజాల్, పలేర్ అనేటటువంటి ఉపనదులు ఉన్నాయమ్మా. చూసుకున్న పూర్ణ, బెతుల్, అరుణవతి, పాట్కి, గిర్నా, గంజాల్, పలేర్ ఇవన్నీ కూడా ఎవరి యొక్క ఉపనదులు అంటే తపతీ నది యొక్క ఉపనదులుగా మనం గుర్తించాలి. మరి ఈ తపతి అనే నదిని మనం చూస్తే ఈ తపతి అనే నదినే మరి యొక్క పేరు తాపీ నదిగా మనం చెప్పొచ్చు. లేదా ఇది నర్మదా నదికి సమాంతర నది. నర్మదా నది యొక్క సమాంతర నది. ఎందుకంటే నర్మదా ఏ విధంగా అయితే ప్రయాణిస్తుందో అదే మాదిరిగా దానికి ప్యారలల్గా ప్రయాణిస్తుంది కాబట్టి నర్మదా యొక్క సమాంతర నది. దాన్నే హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా.
సో హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదాగా పిలువబడేది అన్న, లేదా నర్మదా నది యొక్క చెలికత్తె, ట్విన్ రివర్ ఆఫ్ నర్మదా. సో ట్విన్ రివర్ ఆఫ్ నర్మదాగా పిలువబడేటటువంటి నది ఏది అంటే తపతీ నది అని చెప్పాలి. అంటే మన భారతదేశంలో కవల నదులుగా పిలువబడుతున్నటువంటి నదులు ఏమిటి అంటే నర్మదా మరియు తపతి. ఆ నర్మదా యొక్క ట్విన్గా పిలువబడేది, ఆ నర్మదా యొక్క సమాంతర నదిగా పిలువబడేది ఏది అంటే తపతీ నది. ఆ తపతీ నది ఎవరెవరి మధ్యలో ప్రయాణిస్తుంది అంటే సాత్పురా అండ్ అజంతా కొండలు. ఎందుకంటే మనకి అజంతా కొండలు మహారాష్ట్రలో ఉన్నాయి. తపతి అత్యధిక భాగం మహారాష్ట్రలో వెళ్తుంది కాబట్టి ఆ సాత్పురా కొండలకు అజంతా కొండలకు మధ్యలో ప్రయాణిస్తున్నటువంటి నదిగా మనం దేన్ని చెప్పొచ్చు అంటే తపతి అనేటటువంటి నదిని మనం చెప్పడం జరుగుతుందమ్మా. సో ఇది తపతీ నదికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఆ తర్వాత మనం చూస్తే మాహీ నది. మరి ఈ మాహీ అనేటటువంటి నది ఎక్కడ జన్మిస్తుంది అంటే ఇది వింధ్యా పర్వతాల యొక్క పశ్చిమ భాగంలో సర్దార్పూర్ అనే ప్రాంతానికి దక్షిణంలో జన్మిస్తుంది. సో ఇది మనకి మధ్యప్రదేశ్ లోపలికి వస్తుందమ్మా. చూసుకోండి, మనకి ఇది ఎక్కడ జన్మిస్తుంది అంటే వింధ్యా పర్వతాల యొక్క పశ్చిమ భాగం. సో ఇట్లా మనకున్నప్పుడు ఈ వింధ్యా పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఆ పశ్చిమ భాగంలో ఇక్కడ సర్దార్పూర్ అనేటటువంటి ప్రాంతం యొక్క దక్షిణ భాగంలో జన్మించి అక్కడ నుంచి ఈ నది ఇలా ఉత్తరంగా ప్రయాణించి రాజస్థాన్ నుంచి గుజరాత్ వైపుగా వస్తుంది. అంటే తొలుత ఉత్తరముగా ప్రయాణించి తరువాత మరలా దక్షిణముగా ప్రయాణిస్తుంది. అంటే మొత్తంగా మాహీ నది మనకి 3 రాష్ట్రాల్లో ప్రయాణిస్తుందమ్మా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ అనేటటువంటి రాష్ట్రాల్లో ప్రయాణించడం జరుగుతుంది. మరి ఈ మాహీ నది మొత్తంగా 583 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి ఈ గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబట్ అనేటటువంటి ప్రాంతంలోనే అరేబియా సముద్రంలో కలుస్తుందని చెప్పాలి. చూసుకున్న మాహీ నది వింధ్యా పర్వతాల యొక్క పశ్చిమ భాగంలో సర్దార్పూర్ అనే ప్రాంతానికి దక్షిణంలో జన్మించి అక్కడ నుంచి రాజస్థాన్ మీదుగా వెళ్ళి గుజరాత్ వైపుగా వచ్చి ఆ గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. 583 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మరి ఇది కర్కట రేఖను 2 సార్లు తాకుతుంది. ఎందుకంటే అది జన్మించినప్పుడు కర్కట రేఖను టచ్ చేస్తుంది, మరలా గుజరాత్ లోపలికి వచ్చినప్పుడు కర్కట రేఖను టచ్ చేస్తుంది. అలా కర్కట రేఖను 2 సార్లు తాకుతూ ప్రయాణిస్తున్నటువంటి నది ఏమిటి అంటే మాహీ అనేటటువంటి నదిని మనం చెప్పాలి. మరి ఈ మాహీ నది యొక్క ఉపనదులు మనం చూస్తే సోమ్, అనాస్, పనం అనేటటువంటి ఉపనదులు ముఖ్యంగా ఉన్నాయని చెప్పాలి. చూసుకోండి, దీని యొక్క ఉపనదుల్లో ముఖ్యంగా సోమ్, అనాస్, పనం అనేటటువంటి ఉపనదులు అనే మనకి ముఖ్యమైన ఉపనదులుగా చెప్పాలి. ఇకపోతే నెక్స్ట్ సబర్మతి. మరి ఈ సబర్మతినే మనకి పురాణాల ప్రకారం గిరికర్ణిక అనేటటువంటి పేరుతో పిలుస్తారమ్మ. దీన్ని మనకి పద్మ పురాణంలోను, విష్ణు పురాణంలోను, గరుడ పురాణాల్లో ప్రస్తావించడం జరిగింది అనేది మనం చెప్పొచ్చు. బట్ ఏ పురాణాలు అనే దానికన్నా పురాణాల ప్రకారం దీని యొక్క పేరేమిటి అంటే గిరికర్ణిక. మరి సబర్మతి అనేటటువంటి నది రాజస్థాన్లో ఆరావళి పర్వతాల్లో ఉదయ్పూర్ జిల్లాలో తెపురా అనే ప్రాంతం వద్ద మనకి ఉదయ్పూర్లో ఉన్నటువంటి ఒక సరస్సు
జయ సముద్రం అనేటటువంటి సరస్సమ్మ. ఆ జయ సముద్రం అనే సరస్సులో జన్మిస్తుంది. చూసుకొని ఎక్కడ జన్మిస్తుంది అంటే రాజస్థాన్లో ఆరావళి పర్వతాల యొక్క తూర్పు భాగంలో ఉన్న ఉదయ్పూర్. ఆ ఉదయ్పూర్నే మనం సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్గా పిలువబడేటటువంటిది ఏమిటి అంటే ఉదయ్పూర్ అని చెప్తాం. ఆ ఉదయ్పూర్లో తెప్పురా అనే ప్రాంతం దగ్గర జయ సముద్రం అనేటటువంటి సరస్సులో మనకి జన్మిస్తున్నటువంటి నది సబర్మతి అనే నది. మరి ఈ సబర్మతి అనే నది రాజస్థాన్ నుంచి గుజరాత్ వరకు ప్రయాణిస్తుందమ్మా. మొత్తంగా 371 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఈ గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కంబచ్, కాంబే సింధు శాఖ అంటాం, ఆ కాంబే సింధు శాఖలో అరేబియా సముద్రంలో మనకు కలుస్తుంది. మరి దీని యొక్క ఉపనదులు అనే వాటిని మనం గమనిస్తే హరా, వాకల్, నేస్వా, సేది, హతమతి అనేటటువంటి ఉపనదులు ఉన్నాయని చెప్పాలి. చూడండి, ఉపనదుల పరంగా మనం చూస్తే హరా, వాకల్, నేస్వా, సేది, హతమతి అనేటటువంటి ఉపనదులు ఎవరి యొక్క ఉపనదులు అంటే సబర్మతి యొక్క ఉపనదులుగా మనం గమనించాలి. ఇవి భారతదేశంలో ద్వీపకల్ప భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమానికి ప్రయాణించేటటువంటి నదులు. ఒక్కసారి మీరు చూసుకుంటే మొదట మనకి పశ్చిమానికి ప్రయాణించే నదుల యొక్క లిస్టు చూసాం. కేరళలో ఏంటి, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ ఏ రాష్ట్రంలో ఏ పేర్లతో ప్రయాణిస్తున్నాయని. మరి అందులో ముఖ్యంగా మనం చూసింది నర్మదా నది. అది ఎక్కడెక్కడ ప్రయాణిస్తుంది, దానికి ఉన్న మారు పేర్లు ఏంటి, అది మనకి ఏ జలపాతాలను ఏర్పరిచింది, ఉపనదులు ఏంటని చూసాం. తరువాత మనం చూస్తే తపతీ నది, దాని యొక్క ఉపనదులు ఏంటి, ఏ రాష్ట్రాల్లో ఎంత భాగం అనేది ప్రయాణించింది, దాని యొక్క మారు పేర్లు ఏంటి అనే అంశాన్ని మనం చూసాం. ఆ తర్వాత మాహీ నది ఎక్కడ ప్రయాణించింది, ప్రత్యేకత ఏంటి అనే దాన్ని మనం చూసాం. ఉపనదులు కూడా మనం చూసాం. ఆ తర్వాత మనకి సబర్మతి పురాణాల ప్రకారం గిరికర్ణిక, మరి దీని ఉపనదులు ఏంటి, ఎక్కడ జన్మించింది అనేది చూసాం. సో ఇట్లా ఈ పశ్చిమానికి ప్రయాణించేటటువంటి నదులు అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి.